ఆస్పిరెంట్స్ అందరికి ద మోస్ట్ కామన్ గా రేజ్ అయ్యే డౌట్. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేదంటే నీట్ ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి? వెన్ డు వి స్టార్ట్ ది నీట్ ప్రిపరేషన్? మన బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఉన్న 1 or 2 months నీట్ ఎగ్జామ్ కి సరిపోతాయని వెన్ డిడ్ ఐ స్టార్ట్ మై నీట్ ప్రిపరేషన్? హలో ఎవ్రీబడి, ఈ రోజు మనం నీట్ ఆస్పిరెంట్స్ అందరికి ద మోస్ట్ కామన్ గా రేజ్ అయ్యే డౌట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, నీట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన 3 ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అండ్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాచ్ మై ప్రీవియస్ వీడియో ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ద క్వశ్చన్ ఇస్, వెన్ డు వి స్టార్ట్ ది నీట్ ప్రిపరేషన్? అండ్ మన బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఉన్న 1 or 2 months నీట్ ఎగ్జామ్కి సరిపోతాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. ద మెయిన్ రీజన్ ఈ క్వశ్చన్ ఎందుకు అందరిలో అరైజ్ అవుతుంది అంటే, క్లాస్ 11th and 12th ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అవి ఇవి అని చాలా ఉంటాయి. అండ్ ఆల్సో ల్యాబ్ యాక్టివిటీస్ అది ఇది అని టూ మెనీ థింగ్స్. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేదంటే నీట్ ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా అనేది చాలా కామన్ డౌట్. ఈవెన్ నేను కూడా ఆ డౌట్ వల్ల చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఒక ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ కన్నా ఇంకెవరు బాగా చెప్పగలరు? కాబట్టి పేషెన్స్తో నేను చెప్పే ప్రతి పాయింట్ని వినండి, అవి మీకు ఎక్కడో ఒక దగ్గర పక్కాగా హెల్ప్ అవుతాయి. నీట్ ప్రిపరేషన్ని ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా స్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నీట్ ప్రిపరేషన్ క్లాస్ 11లోనే స్టార్ట్ చేయడం చాలా చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. మనం ఫాస్ట్గా నీట్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే మనకి రివైజ్ చేసుకోవడానికి చాలా చాలా ఎక్కువ టైం దొరుకుతుంది. అలా ఎక్కువ సార్లు రివైజ్ చేయడం వల్ల మనకి ఆ టాపిక్ మీద ఇంకా ఎక్కువగా గ్రిప్ వస్తుంది. అండ్ ఫాస్ట్గా మనం టాపిక్స్ని కంప్లీట్ చేస్తే వీల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రాక్టీస్. ఎప్పుడైనా సరే రివిజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా రివైజ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ప్రతి సబ్జెక్ట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో మంచి ఫౌండేషన్ ఫార్మ్ అవుతుంది. ఎక్కువసార్లు రివైజ్ చేయడం వల్ల మనకు ఆ సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్ వల్ల విల్ ఫీల్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ రిమెంబర్, ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేసినా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చదివేటప్పుడు కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదివితే చదివిందంతా కూడా బాగా అర్థమవుతుంది. అండ్ ఫైనలీ, వెన్ డిడ్ ఐ స్టార్ట్ మై నీట్ ప్రిపరేషన్? నేను యాక్చువల్లీ నా 11th and 12th హాస్టల్లో చదివాను. అక్కడ ఫుడ్కి, పీపుల్కి, ఎన్విరాన్మెంట్కి మొత్తం అన్నిటికీ సెట్ అవ్వడానికి ఇట్ ఆల్మోస్ట్ మై ఫస్ట్ ఇయర్. అలా అని మరీ చదవకుండా అలా ఏం లేను, బట్ ఐ డిడ్ నాట్ కీప్ మై 100% ఎఫర్ట్స్ అన్నమాట. ఇప్పటికీ కూడా సెకండ్ ఇయర్లో టాపిక్స్ మీద ఉన్నంత గ్రిప్ నాకు ఫస్ట్ ఇయర్లో లేదు. లెట్ ఇట్ బి బయాలజీ, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఏదైనా సరే. అండ్ ఇంకొకటి మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎక్కువగా వరీ అవ్వద్దు. రిజల్ట్ ఏమవుతుంది, ఆ రోజు ఎలా రాస్తాము ఏంటో అని అస్సలు టెన్షన్ పడద్దు. సో జస్ట్ గివ్ యువర్ బెస్ట్ అండ్ యుల్ గెట్ ద బెస్ట్. Thank you for watching, and do not forget to like the video and share this to your friend who needs it. And please subscribe to my channel.